అందరికీ నమస్కారం అండి. నా పేరు నేదునూరు వీర్రాజు మాదిగ. మాదిగని ఎందుకు చెప్తా ఉన్నానంటే, మేమందరము కూడా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో, ఆయన నేతృత్వంలో పనిచేసినటువంటి ఉద్యమంలో ఎదిగినటువంటి వ్యక్తులం కనుక, మేము ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా మొట్టమొదటిగా స్మరించాల్సింది, తలుసుకోవాల్సింది మందకృష్ణ మాదిగ గారిని కనుక నేను వీర్రాజు మాదిగ అని చెప్పాను. ఇకపోతే ఈ రోజు నుండి వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, బొమ్మి ఇజ్రాయిల్ మాదిగ గారు ఆయన ఒక వైసీపీ శాసన మండలి సభ్యుడు. ప్రస్తుతానికి ఆయన శాసన మండలి సభ్యుడు అవ్వక ముందు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఉద్యమంలో పనిచేసిన తర్వాతే, అల్లవరం మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాతే గోడు నుంచి బొమ్మి ఇజ్రాయిల్ మాదిగ గారు ఎవరనేది తెలిసింది. ఆ తర్వాత ఆ యొక్క గోడులంక పంచాయతీకి ఉప సర్పంచ్ అయ్యాడు బొమ్మి ఇజ్రాయిల్ గారు. గౌరవ శాసన మండలి ఈ రోజు శాసన మండలి సభ్యులు. అయితే కృష్ణమాదిగ గారి పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా 18 సంవత్సరాల పాటు కృష్ణమాదిగ గారి నాయకత్వంలో పనిచేసిన బొమ్మి ఇజ్రాయిల్ గారు ఆయన పేరుతోటే ఎదిగాడనేటువంటిది నగ్న సత్యం. ఎవరు అవునన్నా కాదని ఈవేళ బొమ్మి ఇజ్రాయిల్ గారు కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎదిగానని చెప్తా ఉన్నాడు. సంతోషం. అది ఎప్పుడు ఎదిగాడో, ఎలాగ ఎదిగాడో ఈ రోజున కోనసీమలో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డకి కూడా తెలుసు. ఇకపోతే ఈయన కృష్ణమాదిగ గారి యొక్క నిర్ణయాలు తిరస్కరించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. చాలా సంతోషం. ఆ స్థాయికి ఎదిగిపోయాడు. చాలా ఆనందం. కాకపోతే అసలు కృష్ణమాదిగ గారు అనేటువంటి ఒక మహాశక్తి లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు ఇజ్రాయెల్లో అని నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను సూటిగా. నేను ఈ రోజున కృష్ణమాదిగ గారు ఏ నిర్ణయం తీసుకుని నీకులాగా ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత జాతిని ఎమ్మెల్సీకి తాకట్టు పెట్టాలని చూస్తా ఉన్నావు. చూసావా ఇజ్రాయెల్ గారు? ఈ పని కృష్ణమాదిగ గారు చెయ్యాలని అంటే 1998వ సంవత్సరంలో పార్లమెంట్కి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. మీకు గుర్తున్నప్పుడు మీరు కూడా ఎంఆర్పిఎస్లో ఉన్నారు. మనందరం కూడా ఆ రోజునాడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణమాదిగ గారిని పిలిచి, అయ్యా ఆ గుడిసె వెంకటస్వామి గారు పెద్దపల్లిలో ఎవరో ఓడించలేకపోతా ఉన్నారు, కృష్ణమాదిగ గారు మీరు పోటీ చేయండి అని చెప్పేసి అన్నప్పుడు కృష్ణమాదిగ గారు మాట చెప్పారు. ఇజ్రాయెల్ గారు గుర్తుందో లేదో మీకు? ఎంపీ అయితే నేను బాగుపడతాను, ఏబిసిడి అయితే నా జాతి బాగుపడుతుంది, ఎంపీ అనే 2 అక్షరాల కంటే ఏబిసిడి అనే 4 అక్షరాలే నాకు కావాలని చెప్పినటువంటి మహానుభావుడు మందకృష్ణమాదిగ గారు. అసలు మందకృష్ణమాదిగ గారిని విమర్శించే స్థాయి నీదా అని అడుగుతూ ఉన్నాను నేను. ఇకపోతే కోనసీమలో చట్టసభలకి 75 సంవత్సరాల తర్వాత అవకాశం కల్పించారు అంటా ఉన్నావు కదా, అది కల్పించింది నీకు జగన్మోహన్ రెడ్డి అని వెర్రి భ్రమలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఇక్కడ బీసీ, ఓసీ, మైనారిటీ, జేఏసీ అంతా కలిసి ఓటు ఫర్ మాదిగ అనేటువంటి నినాదంతో ఒక ఉద్యమం లేవనెత్తారు కనుక ఇప్పటి వరకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సంక్షేమ పథకాలు కానీ, రాజకీయ పదవులు కానీ ఒకటే, షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఒకటే ఉపకులం అనిపిస్తూ ఉంది. దీన్ని మాదిగలకు కూడా పంపిణీ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ బీసీ, ఓసీ, మైనారిటీ, జేఏసీ ఒకటి ఏర్పడి ఓటు ఫర్ మాదిగ ఈ 3 అసెంబ్లీలో మాదిగలకు ఇవ్వాలి, పార్లమెంట్ కూడా మాదిగలకు ఇవ్వాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తే, వైసీపీ నుంచి ఎక్కడ వీళ్ళు స్ట్రిక్ట్ అయిపోతారో, ఎక్కడ వెళ్ళిపోతారో అని భయం చెప్పిన ఆ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కాదు నీకు పిచ్చి పెట్టింది ఈ కోనసీమ జేఏసీ అనేటువంటి విషయాన్ని నీకు సూటిగా చెప్తా ఉన్నాను. ఇజ్రాయెల్ గారు ఎదుగావు, సంతోషం, ఎదుగు. ఈ రోజు కూడా కృష్ణమాదిగ గారు ఒకటే చెప్తా ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్న మాదిగలు ఆ పార్టీలో ఎదగండి చెప్పినప్పుడు వాస్తవం ఏం కాదంటలేదు. మేము గతంలో 2019 సంవత్సరంలో కృష్ణమాదిగ గారు వైసీపీకి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏం బాధిగాడు రోడ్డు ఎక్క నీకులా మాట్లాడలేదే? నీకంటే ముందు చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, నీకంటే మాదిగ సామాజిక వర్గంలో మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ విషయాన్ని మర్చిపోయి బీజాలు వేదాలు వల్లించినట్టుగా నువ్వు కృష్ణమాదిగ గారి కోసం, చంద్రబాబు గారి కోసం, వర్లరామయ్య గారి కోసం మాట్లాడుతూ ఉన్నావు. వర్లరామయ్య గారికి రాజ్యసభ ఇస్తానంటే వర్లరామయ్య గారి కమిట్మెంట్ తోటి తెలుగుదేశం పార్టీలో పనిచేసేటువంటి కమిట్మెంట్ లీడర్ ఆయన. అనుకోని పరిస్థితుల్లో ఆ యొక్క రాజ్యసభ వేరే వాళ్ళకి ఇస్తానన్నా కూడా ఈ రోజు వరకు ప్రకరణ చుట్టూతో కంకణ బొద్దుడై తెలుగుదేశం పార్టీ జెండాను ముదాన్ని వేసుకుని జరిగేటువంటి అన్యాయాల మీద, దళితులకు జరిగేటువంటి అక్రమాల మీద ప్రశ్నిస్తూ ఉన్నాడు. అది గౌరవ వర్లరామయ్య గారు అంటే. ఆయనతో నీకు పోలికేంటయ్యా? ఆయన పేరు వచ్చే స్థాయి ఉందా నీకు? ఇకపోతే దళితుల సంక్షేమం జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు అన్నాం. ఏ విధమైనటువంటి సంక్షేమం దళితులకు చూపించాడు ఇజ్రాయెల్ గారు, ఎమ్మెల్సీ గారు? సాక్షాత్ నీతోటి శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి అనంతబాబు
ఒక దళితుని చంపేసి అతని కారులో అతనికి డోర్ డెలివరీ చేయడం అనేటువంటిది దళితుల సంక్షేమమా? రాజానగరంలో ఇసుక కోసం ప్రశ్నించినటువంటి తమ్ముడు తాపీమేశ్వర తమ్ముడు వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో పెట్టి గుండెకించడం దళితుల సంక్షేమమా? మాదిగ బిడ్డ, ముఖ్యంగా నీ జాతికి సంబంధించినటువంటి మాదిగ బిడ్డ, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడు ముద్రేసి రోడ్డు మీద చంపేస్తే అది దళితుల సంక్షేమమా? ఇజ్రాయెల్ గారు, నువ్వు ఎమ్మెల్సీవి, మేమందరం ఆనందిస్తూ ఉన్నాం. మాకు కూడా కోనసీమలో ఒక ఎమ్మెల్సీ అవతల పార్టీ నుంచి ఉన్నాం, మా మాదిగూడని. కానీ నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఆశి తూచి ఆలోచించి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది. మాదిగలు, కృష్ణ మాదిగ మాత్రమే మాదిగలకు ఆరాధ్య దైవం ఈ కోనసీమ ప్రాంతంలో. బొమ్మిజ్రాయిల్ కాదు. బొమ్మిజ్రాయిల్ గారు ఆరాధ్య దైవం అనుకుంటే మొన్న పెట్టినటువంటి సమావేశం 2023 సంవత్సరం నవంబర్లో పెట్టినటువంటి సమావేశం ఎలా వెలవలపోయిందో, కృష్ణమాదిగ గారు ఫోటో లేదని మాదిగ సామాజిక వర్గం ఏ విధంగా వ్యతిరేకించిందో కోనసీమ ప్రాంత ప్రజలే కాదు, మాదిగలు యావత్తు ఉమ్మడాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలు కూడా కృష్ణమాదిగ గారి ఫోటో లేదని గత్తర జరిగిందనేటువంటి విషయాన్ని అందరూ గమనించారు. ఇకపోతే నువ్వు గతంలో పెట్టినటువంటి మీటింగ్ కృష్ణమాదిగ వర్గాన్ని అన్ని పార్టీలలో కలుపుకు పెట్టావు కనుక నీకు ఎమ్మెల్సీ వచ్చింది. ఈ రోజున అదే జాతిని విమర్శిస్తావా నువ్వు? ఈ రోజు నాడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మాదిగ జాతికి మేలు జరగబోతా ఉంది, వర్గీకరణ జరగబోతా ఉంది. బహుశా అది మీకు కనిపించదు, ఎందుకంటే పచ్చకామలు వచ్చినట్టు లోకమంతా పచ్చగా కనపడ్డట్టుగా మీ వైసీపీ వాళ్ళకి మాత్రం అది కనిపించదు. మాదిగ జాతి ఏమైపోయినా పర్వాలేదు, మీరు బాగుండాలి, మీ నాయకులు బాగుండాలి, అది సరిపోతుంది. మాదిగ జాతిని ఎవరికైనా తాకట్టు పెట్టచ్చు. కృష్ణమాదిగ గారు తాకట్టు పెట్టలేదు. ఆయన ఉద్యమం చేస్తూ ఉన్నాడు, ఆయన బాధ్యతగా తీసుకున్నాడు. ఈవేళ 75 సంవత్సరాల నుంచి మాదిగలకి రాజకీయ ప్రాతినిధ్యం కోనసీమ అంటా ఉన్నావు కదా. ఇదే 75 సంవత్సరాల నుంచి ఉద్యోగ సంక్షేమ రంగాలలో మోసమైనటువంటి మాదిగల పరిస్థితి ఏంటండి ఎమ్మెల్సీ గారు? అది తేడం కోసం కృష్ణమాదిగ గారు ఈ రోజు చేసేటువంటి ప్రయత్నం. కృష్ణమాదిగ గారు ఎప్పుడు ఎవరికి జాతిని తాకాడు పెట్టరు. 2019లో వర్గీకరణకు మీకు వైసీపీకి మద్దతు ఇచ్చారంటే మీ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా, కడప ఎంపీగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం రాశాడు వర్గీకరణ చేయమని. అంటే ఉత్తరం రాశాడు కనుక జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి వర్గీకరణ చేయాలనేటువంటి తపనతో ఉండేవాడు కనుక ఆయన బిడ్డగా ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడేమో అనేటువంటి ఆలోచనతో 2019లో మీకు మద్దతు ఇచ్చాడు. మీరు ఏం చేశారయ్యా? అసలు ఈ రోజు వరకు వర్గీకరణ కోసం కనీసం వర్గీకరణ కోసం మీ నాయకుడు, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఒక మాట మాట్లాడించావా? సరే, మీ నాయకుడు ముఖ్యమంత్రిని వదిలే, కనీసం మీ బోటుకెళ్ళైనా వర్గీకరణ కట్టుబడి ఉన్నామని ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడారా? ఈ రోజు నాడు బహిరంగ సమావేశాలలో ఎన్నికలు ముందు పెట్టుకుని నేను వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సమావేశాలలో చెప్తా ఉన్నాడు. పత్రికలలో వస్తూ ఉంది, ఛానల్లో వస్తూ ఉంది. చూసుకో, ముఖానికి ఏదైనా సిగ్గు ఉంటే. మాదిగ జాతి కోసం మాట్లాడేటప్పుడు నేను మాదిగ జాతికి ఏం చేశాను అనేటువంటి విషయాలు ఆలోచించుకుని అప్పుడు మాట్లాడాలి. ఇజ్రాయెల్ గారు, నువ్వు నా సహచరుడు, ఉద్యమంలో నువ్వు నేను సహచరులం. అయితే నిన్ను ఈ విధంగా విమర్శించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చూసావు. నేను చాలా బాధపడతా ఉన్నాను. కానీ నువ్వు చేసింది ఒక పార్టీకి మహానేత మాన్యశ్రీ మందకృష్ణమాదిగ గారి నిర్ణయాన్ని కాదని నువ్వు ఆ స్థాయిలో విమర్శిస్తా ఉన్నావు చూసావా. నీ స్థాయి అది కాదని చెప్పడానికి నేను కూడా ఇబ్బంది పడతా ఉన్నాను. కాకపోతే ఇజ్రాయెల్ గారు, మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాను నిన్ను. కృష్ణమాదిగ గారి వెంటే మాదిగ సామాజిక వర్గం అంతా ఉంది. నీ వెంట లేరు అనడానికి నువ్వు అధికార పదవిలో శాసన మండలి సభ్యుడిగా ఉండి పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ని తీసుకొచ్చి, ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి నాదిమూలం సురేష్ని తీసుకొచ్చి, ఒక జడ్పీ చైర్మన్ తీసుకొచ్చి గుంటూరు నుంచి నువ్వు సమావేశం పెట్టి ఎంతమంది వచ్చారయ్యా నీకు? అది నీకు ఉన్నటువంటి కోనసీమలో నీకు ఉన్నటువంటి విలువ. దయచేసి ఇక మీదటైనా వాస్తవాలు వక్రీకరించకుండా వాస్తవాలు తెలుసుకుని, కృష్ణమాదిగ గారి వల్లే ఎదిగావు బొమ్మిజ్రాయిల్ గారు, మరొక్కసారి చెప్తా ఉన్నాను నేను. నువ్వు ఏమన్నా కాదన్నా నాకు పూర్తిగా తెలుసు. కృష్ణమాదిగ గారి వల్లే ఎదిగావు. ఆ మహానాయకుని విమర్శిస్తే భవిష్యత్తులో మాదిగ సామాజిక వర్గం చూస్తూ ఊరుకోతాం. ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాం. అధికారం శాశ్వతం కాదు, కులం శాశ్వతం. ఖచ్చితంగా కులానికి వచ్చేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల శాశ్వతం. నువ్వు నేను శాశ్వతం కాదు. పదవుల కోసం పరువు తీసుకోవద్దు, పదవుల కోసం దిగజారి రాజకీయాలు చేయొద్దని చెప్పేసి నీ మాజీ మిత్రుడిగా నిన్ను సుతం మెత్తగా హెచ్చరిస్తూ ఉండు. లేదు ఇదే విధమైనటువంటి బాని కొనసాగిస్తానంటే
మాదిగపల్లెలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొనేటువంటి రోజు అతి దగ్గరలో ఉందని చెప్పేసి శాసనమండలి సభ్యుడు బొమ్మ ఇజ్రాయిల్ గారికి తెలియపరుస్తూ ఈ రోజు నాడు మీ నాయకుడే పలాయనం చెందడానికి విదేశాలు పారిపోవడానికి పాస్పోర్ట్ రెడీ చేసుకుంటా ఉంటే ఎందుకయ్యా ఇజ్రాయిల్ గారు ప్యానం మీద ఉన్నావు, నువ్వు ప్యానం మీదే ఉన్నావు, ప్యానం మీద నుంచి పొయ్యిలో పడొద్దు. భవిష్యత్తులో మాదిగ సామాజిక వర్గానికి దీవాళ్ళు ఏదైనా చేతనైతే ఆ మేలు చేయి తప్ప మేలు చేసేటువంటి నాయకుడు కొంకులు కొట్టేటువంటి ప్రయత్నం చెయ్యొద్దని చెప్పేసి ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన బిడ్డగా ఉద్యమంలో నీతో పాటు కలిసి పనిచేసినటువంటి నీ స్నేహితుడిగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.